హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇది వచ్చేసి మండే రోజు వ్లాగ్ అండి. మేము సండే రోజు నైట్ వచ్చాం కదా, వచ్చి తినేసి పడుకున్నాము. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ నా డ్యూటీ స్టార్ట్ అయిపోయింది అండి. ఈరోజు వర్షిత్కి స్కూల్ లేదు, అందుకే కొంచెం లేట్గా లేచి ఇంకా వర్క్ అంతా స్టార్ట్ చేస్తున్నాను. లేట్గా అంటే 7కి అండి. వర్షిత్కి స్కూల్ ఉంటే 5:30, 6 లోపు లేస్తాను. ఎందుకంటే బాక్స్, టిఫిన్, లంచ్, స్నాక్స్ అన్నీ ప్రిపేర్ చేయాలి కదా. ఇంకా వచ్చేసరికి మొత్తం దుమ్ము పట్టింది అండి, అందుకే బాగా ఊడుస్తూ ఉన్నాను. మా టైల్స్లోకి వెళ్ళి తొందరగా ఇసుక రాదు ఫ్రెండ్స్, పార్కింగ్ టైల్స్లోకి వెళ్ళి. అందుకోసం నాకు ఊడవడానికి ½ అన్ అవర్ టైం పడుతుంది అండి. చాలా కష్టమైపోతుంది నాకు బయట ఊడవడం మాత్రం. ఇంకా నేను బయట ఊడుస్తూ ఉంటే పిల్లలు లేచిన తర్వాత వెంటనే ఆకలి అవుతుంది అన్నారు. ఇంకా నైట్ తినేసి తొందరగానే పడుకున్నారు కదా, అందుకే ఇంకా ఊర్లో ఎర్లీగా తినడం అలవాటు అయిపోయింది. ఆకలి అవుతుంది అంటే ముగ్గురికి కూడా బ్రెడ్ ఆమ్లెట్ వేసి ఇచ్చానండి, మా పిల్లలిద్దరికి, మా వారికి కూడా. ఇంకా బ్రెడ్ ఆమ్లెట్ అయితే తొందరగా అయిపోతుంది అనేసి ఇట్లా ఇవి ప్రిపేర్ చేశాను ఫ్రెండ్స్. మళ్ళీ ఎగ్స్ కూడా చాలానే ఉన్నాయి ఊరు నుంచి తీసుకొచ్చినవి, అవి తొందరగా ఖరాబ్ అవుతాయి, అందుకోసం ఇంకా ఇట్లా బ్రెడ్ ఆమ్లెట్ వేశాను అండి. ఇంకా పిల్లలిద్దరు కూడా బ్రెడ్ ఆమ్లెట్ తింటా ఉన్నారు. మా వారు వచ్చేసి బయట ఎవరితోనో ఫోన్ మాట్లాడుతూ ఉన్నారు, మా వారిది అక్కడే ఉంది. ఇంకా ఫస్ట్ నేను బ్రష్ చేసుకున్న తర్వాత పిల్లలిద్దరికి వేసి ఇచ్చాను. వర్షిత్కి నేను ఎక్కువ శాతం స్కూల్కి బ్రెడ్ ఆమ్లెట్ పెడతా ఉంటాను, వానికి బాగా నచ్చుతుంది అండి. వేరే టిఫిన్స్ ఎక్కువగా ఏమీ తినడు. వేరే అంటే ఇంకా దోశ, ఇడ్లీ లాంటివి నార్మల్గా తింటాడు, దీనంతా ఇష్టంగా తినడు అండి. అందుకే వానికి నచ్చినవి పెడతా ఉంటాను. లవిత్ మున్పు తినకపోయేటోడండి బ్రెడ్ ఆమ్లెట్, ఓన్లీ ఆమ్లెట్ మాత్రమే తినేవాడు. కాకపోతే ఈ మధ్యలో వర్షిత్తోని పాటు లవిత్ కూడా అన్నీ తింటా ఉన్నాడు, ప్రతి ఒక్క ఐటెం కూడా. ఇంకా వాళ్ళిద్దరికి వేసిచ్చాను, తర్వాత మేము కూడా వేసుకోవాలి అనేసి ఇంకా నేను ఎగ్స్ కొట్టిపోసి ఉప్పు కారం వేసి కలుపుతున్నాను. ఇంతలోపు మా వారు వచ్చేసి ఇంకా నా ఛార్జర్ రిపేర్ చేస్తూ ఉన్నారు. ఏం చేస్తున్నారంటే, ఛార్జర్ వచ్చేసి నేను మొన్న ఊరు వెళ్ళినప్పుడు ఇట్లా మనం ఏమంటారు, ఛార్జింగ్ పెట్టే దగ్గర, మళ్ళీ ఛార్జింగ్ పాయింట్ దగ్గర, గడ్డ దగ్గర రెండక్కల ఇట్లా లూజ్ అయినట్టు అయింది అండి, వైర్ ఏర్పడుతుంది లోపల. అందుకే అది ఫిలప్ చేయడానికి మా వారు రెడ్ కలర్ బ్రష్ కాల్చి ఇంకా దానికి అతికించారన్నట్టు ప్లాస్టిక్. తొందరగానే అతుక్కుందండి, దీనివల్ల ఏర్పడదు అనేసి అలానే ప్రిపేర్ చేశారు, ముందు ఇంకా వెనకాల రెండు సైడ్లో కూడా. ఇంకా ఎలా చేశారు అనేది మీకు చూపిస్తాను. మా వారిని నేను మెచ్చుకున్నాను అన్నట్టు, జస్ట్ అలా ఏమంటారు అది బాగా చేసావనేసి అన్నాను, అంతే అండి, జోకింగ్గా చెప్పాను. ఓకేనా ఫ్రెండ్స్. మళ్ళీ ఇట్లానే ఉందనుకోండి ఖరాబ్ అవుతుంది, అందుకే ఇట్లా ప్రిపేర్ చేశారు. మా వారు రిపేర్ చేసేట్లల్లో భలే ఫాస్ట్ అండి. మా వారి తర్వాత వర్షిత్ అన్నీ రిపేర్ చేస్తారు. కాకపోతే లవిత్, వర్షిత్ ఇద్దరు కూడా అదే పని చేస్తూ ఉంటారు. మా వారు చేసేదేమో యూజ్ అవుతుంది, వీళ్ళేమో ఇంకా అన్నీ ఇప్పి పెట్టి కుప్ప పెడతా ఉంటారు, అది అన్నట్టు. ఇంకా నేను బ్రెడ్ ఆమ్లెట్ ఫస్ట్ వేసి ఇచ్చాను. ఫస్ట్ది ఇద్దరు కూడా ఫాస్ట్గా తినేసారు, ఆకలి అవుతుంది అనేసి. ఇంకా సెకండ్ది వచ్చేసి ఇలా చేస్తున్నారు. ఏం చేస్తున్నారంటే, నిన్న బిర్యానీలోకి తీసుకొచ్చినది ఉంటుంది కదా కర్రీ, అది గ్రేవీ వేసుకొని, ఇంకా ఆనియన్స్ వేసుకొని, గ్రేవీ వేసుకొని, మళ్ళీ ఆనియన్స్ వేసుకొని, సేమ్ మనం పిజ్జాకి ఎలా తింటామో అలా తింటా ఉన్నారన్నట్టు. ఇంకా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు పిజ్జా తిన్నట్టుగా మా పిల్లలు. ఈ మధ్యలో చాలా రోజులు అయిందండి పిజ్జా చేయక కూడా పిల్లలకు. నేను త్వరలోనే చేయాలి టైం చూసుకొని. ఏంటో తెలియదు కానీ ఇంకా ఈ మధ్యలో ఎక్కువ చేతగాక పిల్లలకు కూడా ఎక్కువ స్నాక్స్ చేయట్లేదు, చాలామంది అడుగుతున్నారు. ఇంకా పిల్లలతో పాటు నేను కూడా అలానే ఆనియన్ పెట్టుకొని తిన్నానండి. బ్రెడ్ ఆమ్లెట్ సూపర్గా ఉంది ఫ్రెండ్స్. ఇంకా తిన్న తర్వాత ఊరు నుంచి తీసుకొచ్చిన బట్టలన్నీ కూడా బయట పెడుతున్నాను. కొన్ని ఉతికిన ఉన్నవి, కొన్ని ఉతకని ఉన్నవండి. ఇంకా ఊర్లో ఎక్కువగా ఉతుక్కునే అంత టైం లేదు, అందుకే కొన్ని ఉతకనివి వేరేగా తీసుకొచ్చాను. వాటన్నిటిని వాషింగ్ మిషన్లో వేయాలనేసి అనుకుంటున్నాను. ఎవరు ఏమీ అనుకోకండి, ఉతకని బట్టలు ఎందుకు తీసుకొచ్చారు అక్క అనేసి, ఎందుకంటే అక్కడ టైం లేకపోయింది అండి, మీరే చూసారు కదా. అందుకోసం ఇంకా అట్లా కొన్ని పట్టుకొచ్చాను, పిల్లలవి మాత్రమే. ఆఫ్టర్నూన్ వచ్చేసి ఈరోజు పప్పు కోడిగుడ్లు కర్రీ ప్రిపేర్ చేశానండి. ఇంకా ఏం కూరగాయలు లేవు ఫ్రెండ్స్. వచ్చేసరికి నేను వెళ్ళేటప్పుడు ఫ్రిడ్జ్ అంతా ఖాళీ చేసి వెళ్ళాను, ఖరాబ్ అవుతుందనేసి. నాకు ఊరు వెళ్ళేటప్పుడు ఎప్పుడు కూడా ఫ్రిడ్జ్ ఖాళీ చేయడం అలవాటు అండి, అందుకోసం ఇంకా వచ్చిన తర్వాత ఏమీ లేకుంటే పప్పు కోడిగుడ్లు కర్రీ వండాను. తినేసి మా వారు వచ్చేసి ఇప్పుడు లవిత్ని తీసుకొని బయటికి వెళ్తున్నారు. ఎక్కడికి వెళ్తున్నారు అంటే, లవిత్కి స్కూల్ యూనిఫామ్ తీసుకురావడానికి వెళ్తున్నారు అండి, స్కూల్ దగ్గరికి. ఎందుకంటే లవిత్ స్కూల్కి వెళ్తాడు కదా,
లవిత్కి స్కూల్ యూనిఫామ్ తేవాలి, షూస్, సాక్స్లు, తర్వాత ఇంకా బ్యాగు, అలాగే బుక్స్ ఇవన్నీ తీసుకురావాలి అండి. ఫీజు మొత్తం మేము దాదాపుగా మొన్ననే కట్టేశాము 50%, ఇంకా 50% కడితే సరిపోతుంది. ఇంకా స్కూల్ నుంచి వచ్చేటప్పుడు స్కూల్ ఐటమ్స్తో పాటు మళ్ళీ డీమార్ట్కి వెళ్ళి సామాన్ తీసుకొచ్చారు అండి. కొన్ని అయిపోయినాయి ఉన్నాయి అన్నట్టు అవి తీసుకొచ్చారు, నాకు మెయిన్ అవసరమయ్యేటి. ఇంకా వాటితో పాటు మా వారికి అవసరమయ్యే సామాన్లు కూడా కొన్ని తీసుకొచ్చుకున్నారు. తర్వాత లవిత్ వచ్చేసి థమ్స్అప్ కావాలన్నాడట, అందుకే థమ్స్అప్ తెచ్చారు. వాటర్ బాటిల్ వచ్చేసి 4-5 రకాలు తీసుకొచ్చారండి మా వారు. ఇంకా కోహినూరు బాస్మతి రైస్ మళ్ళీ ఆఫర్ ఉందట, అందుకే అది కూడా తీసుకొచ్చారు. మాకు బాస్మతి రైస్ బాగానే ఉడుస్తుందండి, ఇంట్లో ఊకే బిర్యానీ చేస్తూ ఉంటాను. మేమందరం కూడా ఇష్టంగానే తింటాము, ముఖ్యంగా మా పిల్లల కోసం చేస్తానండి నేను. ఇంకా వచ్చేటప్పుడు మా వారు మళ్ళీ మిల్క్ షేకులు తీసుకొచ్చుకున్నారు. మా వారికి చాలా ఇష్టం మిల్క్ షేక్ తాగడం అంటే, అందుకే మిల్క్ షేక్, ఇంకా ధనియాలు, సాల్ట్ ప్యాకెట్లు, కర్డ్ ప్యాకెట్ ఇవన్నీ తీసుకొచ్చారు అన్నట్టు. కొన్ని అవసరమైనటివి కొన్ని మా వారు ఫోన్ చేసి అడిగారు, అవే తీసుకురమ్మన్నాను. అలాగే కోకోనట్ ఆయిల్ కూడా తీసుకొచ్చారు, కొబ్బరి నూనె భలేవి డిఫరెంట్గా వచ్చిందండి డబ్బా. ఇంకా పిల్లలు వచ్చేసి మళ్ళీ ఈవినింగ్ ట్యూషన్కి వెళ్తున్నారు ఫ్రెండ్స్. ఈరోజు వ్లాగ్ వచ్చేసి నేను ఎక్కువగా షూట్ చేయలేదు, పని తీరకపోవడం వల్ల. ఓకేనా ఫ్రెండ్స్. ఇంకా ఇది వచ్చేసి నెక్స్ట్ డే వ్లాగ్ అండి. ముందు రోజు వ్లాగ్ ఎక్కువగా షూట్ చేయలేదు, అందుకే 2 days వ్లాగ్స్ కలిపి పెడుతున్నాను ఫ్రెండ్స్. ఒక 4-5 days అయితే నాకు ఈజీగా ఉంటుంది ఇంకా వ్లాగ్స్ మార్నింగ్ నుంచి నైట్ వరకు షూట్ చేయడానికి. ఇంకా కానీ ఇక్కడ ఎంత షూట్ చేసినా వేస్టే అనేసి నాకు అనిపిస్తుంది వ్లాగ్స్, ఎందుకంటే వ్యూ ఏమీ రావట్లేదు. అందుకే పోను వ్లాగ్స్ తీయడం కూడా నేను తగ్గిస్తాను కావచ్చు, నాకు అనిపిస్తుంది అండి. ఇంకా నెక్స్ట్ డే వచ్చేసి వర్షిత్కి స్కూల్ ఉంది, ట్యూస్డే. వర్షిత్కి స్కూల్ వచ్చేసి డే బై డే ఉంటుంది అండి, ఎక్కువ మెంబర్స్ ఉన్నారనేసి వాళ్ళ స్కూల్లో ఫస్ట్ నుంచి 20 రూల్ నెంబర్ వరకు ఒక బ్యాచ్, తర్వాత 20 నుంచి 40 వరకు ఒక బ్యాచ్ అట్లా చేశారండి. ఒక బ్యాచ్ ఒక రోజు వస్తుంది, ఇంకో బ్యాచ్ ఇంకో రోజు అండి, ఇట్లా ప్రిపేర్ చేశారన్నట్టు. అందుకే వర్షిత్కి నిన్న స్కూల్ లేదు, మండే రోజు. ఈ రోజు ఉంది, ట్యూస్డే ఉంది కదా, మళ్ళీ వెడ్నెస్డే లేకుండా థర్స్డే ఉంటుంది అండి. ఇట్లా వర్షిత్ టైం టేబుల్ ప్రిపేర్ చేశారు వాళ్ళ స్కూల్ వాళ్ళు. ఇంకా మా వారు రోడ్డు పైన దింపేసి రావడానికి వెళ్ళారు. వెళ్ళేటప్పుడు ఏంటి అంటే నన్ను కూడా ఒకసారి డ్రైవ్ చేయమన్నారు, ఎందుకంటే డ్రైవింగ్ చేస్తే స్కూటీ వర్షిత్ని ఎప్పుడు దింపి రావచ్చు కదా, వర్షిత్నే కాకుండా ఇంకా లవిత్ని కూడా పోను దింపి రావాలి నేను. మా వారు వెళ్ళిపోయిన తర్వాత ఇంకా బట్టలన్నీ ఉన్నాయని చెప్పాను కదా ఫ్రెండ్స్, అవన్నీ ఈరోజు వైటీ వాషింగ్ మిషన్లో వేస్తున్నానండి. నిన్న ఆల్రెడీ 2 times వేశాను, ఈరోజు మొత్తం వైటీ అన్నీ పోగు చేసి అవి వేస్తున్నాను ఫ్రెండ్స్. నేను వచ్చేసి సర్ఫే యూస్ చేస్తానండి, నాకు సర్ఫే మంచిగా అనిపిస్తుంది లిక్విడ్ కంటే కూడా, అందుకోసం నేను ఇదే యూస్ చేస్తాను. ఇంకా ఎక్కువ మాష్ని వచ్చేసి టైమింగ్ ఎక్కువగా పెడతాను ఇలాగా. ఇంకా లవిత్కి ఈరోజు ఫస్ట్ డే ఆన్లైన్ క్లాసులు స్టార్ట్ అయ్యాయి. మేము నిన్ననే జాయిన్ చేద్దాము అనేసి అనుకున్నాం, కానీ నిన్న వచ్చేసి వీలు కాలేదు. అందుకే ఈరోజు ఫస్ట్ డే మా వారు లవిత్కి ఆన్లైన్ క్లాస్లో జరుపుతూ ఉన్నారు. అంటే స్కూల్ది ఉంటుంది కదా, అదే ఓపెన్ చేశారన్నట్టు మా వారు వింటూ ఉన్నారు వెనకాల కూర్చొని. ఎందుకంటే లవిత్కి ఫస్ట్ డే కదా, అర్థం కాదు, అందుకోసం డౌట్స్ ఉన్నవి మా వారు క్లియర్ చేస్తూ ఉంటారు అనేసి వెనకాల కూర్చున్నారు. నేను వచ్చేసి నా పని చేసుకుంటా ఉన్నాను అండి. ఇంకా కొన్ని రోజులు మాత్రమే అండి. లవిత్ వాళ్ళ బస్సు వచ్చేసి రిపేర్కి ఉందట, అది బాగైన వెంటనే ఇంకా లవిత్ స్కూల్కి వెళ్తాడు 15th నుంచి, మాకు అదే చెప్పారు స్కూల్ వాళ్ళు. ఇంకా నేను వచ్చేసి మా వారికి నాకు ఇట్లా ఓట్స్ పాయసం చేశానండి, కొద్దిగా షుగర్ అలాగే బెల్లం కూడా వేశాను. మరీ స్వీట్గా తిన్నాము, నార్మల్ స్వీట్గా చేశాను అండి. ఎందుకంటే డైలీ షుగర్ తింటే ఇంకా షుగర్ వస్తుంది అనేసి అంటారు కదా, మళ్ళీ హెల్త్కి కూడా మంచిది కాదు షుగర్ డైలీ తినడం, అందుకోసం నేను ఎక్కువగా షుగర్ వేయను. ఇంకా పిల్లల కోసం వచ్చేసి ఎగ్ ఫ్రైడ్ రైస్ చేశాను, వర్షిత్కి ఆల్రెడీ బాక్స్ పెట్టి పంపించాను. ఇంకా ఇది మాకు అవుతుంది, లవిత్ కూడా అవుతుంది. కాకపోతే లవిత్ వచ్చేసి ఇందులో ఉన్న ఎగ్స్ అస్సలు తినడు, అన్నీ తీసి పక్కకు పెడతాడండి. ఇంకా ఓట్స్ తిన్నాము, ఓట్స్ తిన్న తర్వాత ఫ్రైడ్ రైస్ చేశాను కదా, అది కూడా తిన్నామండి, నోరంతా తీయగా అనిపిస్తే. తిన్న తర్వాత ఇంకా నేను వచ్చేసి పాత బట్టలన్నీ ఉంటాయి కదా, అవన్నిటిని ఇట్లా మీషోలో తీసుకున్న కవర్లు ఉన్నాయండి, వాటిలో ప్యాక్ చేస్తున్నాను. ఇవన్నీ నేను మష్కంత పేగులకు వాడతానండి, అంటే కిచెన్ దగ్గర ఇంకా
ఇంట్లో నీళ్లు పడ్డప్పుడు తుడవడానికి ఇవన్నీ వాడతాను. ఇది వచ్చేసి మా వారి యూనిఫామ్ అండి, ఇది కూడా యూస్ చేస్తాను, తప్పుగా అనుకోకండి. ఇంకా కొన్ని బట్టలు మా వారి డ్రెస్సులు, యూనిఫామ్స్, టీషర్ట్స్, ప్యాంట్లు అవన్నీ ఒక దాంట్లో పెడతాను, ఎందుకంటే ఎవరైనా వస్తే ఇస్తాను అండి. ఇదివరకు మా ఇల్లు కట్టినప్పుడు పైన స్లాబ్ వేసినప్పుడు బట్టలన్నీ వేరే వాళ్ళకి ఇచ్చాను అన్నట్టు, ఇవి కూడా ఇద్దామనేసి మా వారి వేరేగా పెడతాను. ఇంకా పిల్లలవి నావి వచ్చేసి మష్కంత పేగులకు యూస్ చేస్తాను నేను, బాగా అలవాటైపోయింది. ఇంకా సర్దుతా ఉంటే మెడలన్నీ కూడా నొస్తూ ఉన్నాయి అన్నట్టు, ఎందుకంటే మార్నింగ్ నుంచి పనిచేస్తానే ఉన్నాను లేచినప్పటి నుంచి. ఈరోజు ఎర్లీగా లేచాను వర్షిత్ కోసం, అందుకే నిద్ర వచ్చినట్టు అవుతా ఉంది సర్దుతా ఉంటే. ఇంకా నేను దాదాపు మీషోలో ఇట్లా 6 కవర్లు తీసుకున్నానండి. కొన్ని స్వెటర్లు కూడా పిండినవన్నీ ఇప్పటిదాకా చూపించిన కవర్లో సర్దానండి. ఇంకా మేము వచ్చేసి ఇప్పుడు బయటికి వెళ్తున్నాం ఫ్రెండ్స్, లవిత్ని తీసుకొని. మావి కొన్ని ఫోటోలు అర్జెంటుగా అవసరం ఉండేవి ఉన్నాయి, అందుకోసం ఫోటో దిగడానికి వెళ్తున్నామండి. అనుకోకుండా వెళ్తున్నాం ఫ్రెండ్స్, అందుకే ఏమీ చెప్పలేదు. ఇంకా వర్షిత్ స్కూల్కి వెళ్ళాడు కాబట్టి మేము స్కూటీ పైన ముగ్గురం వెళ్ళామన్నట్టు ఫోటో స్టూడియో దగ్గరికి కూడా వచ్చేసామండి. ఇది మాకు తెలిసిన వాళ్ళ ఫోటో స్టూడియో అండి. చాలా రోజులైంది నేను ఫోటో దిగడం. హాయ్ ఫ్రెండ్స్, ఫోటో కోసం వచ్చాము తెగించి. పానీపూరి పానీపూరి కాదు, అది టిఫిన్స్ అవి. ఏమంటాడు మీరు ఆడేదో తెలియదు కదా, నేను అది పరోటా కావచ్చు అక్కడ. పూరి కాదు నాన్న, తెలియదు నాకు, తెలియదు నీకు తెలుసా? నీకు పాస్పోర్ట్ సైజ్ ఫోటోకి ఇక్కడ దాకా రావాల్సి వచ్చింది, టైం అనుకోకుండా అట్లా వచ్చేసాం. ఇంట్లో పని అంతా ఎక్కడెక్కడనే ఉంది. పరోటా వేస్తుంది. ఏమైంది బంగారం? అలా అది వాటర్ ఉన్నాయో పెట్రోల్ ఉందో మరి? ఫోటో స్టూడియో మేము వచ్చింది. మమ్మీ నేను చెత్తది బండి తీసిన లోపల కట్టరా, బండి పడుతుంది అట కదా, అక్కడ కూర్చుందా? లోపల కూర్చుందా? ఇక్కడ రా బంగారం, గిడి ఉండి కూర్చొని చూద్దురా, అక్కడ కూర్చొని చూద్దురా. ఫోటో తీద్దురా, బ్లాక్ అయిపోతుంది, అర్జెంట్ కావాల్సి వచ్చింది, అందుకే రావాల్సి వచ్చింది. ఫోటో సైజ్ పాస్పోర్ట్ ఫోటోకి చాలా ఊరి నుంచి వచ్చినట్టు చాలా సిక్ అయ్యాను, నిద్రస్తుంది. ఇంకా ఫోటో దిగేసి ఇంటికి వస్తున్నాము అండి. దాదాపు ఫోటోలు దిగి కొన్ని సంవత్సరాలే అయింది అండి, ఎందుకంటే ఇంకా ఫోన్ ఉంది కాబట్టి చేతిలో ఎప్పుడు కూడా ఫోటో స్టూడియోకి వెళ్ళాల్సిన అవసరం రాలేదు అండి. ఇప్పుడు మాత్రం కొన్ని పేపర్స్లలో పెట్టాలి, అందుకోసం చిన్న ఫోటోలు దిగడానికి వెళ్ళాము. ఇంకా వచ్చిన తర్వాత మా వారు వచ్చేసి మార్కెట్కి వెళ్ళారు అండి, వెంటనే చీకటి కాకముందే వెళ్ళారు, ఎందుకంటే మంచిగా కనిపిస్తాయి కూరగాయలు అనేసి. లవిత్ని తీసుకొని వెళ్ళాడన్నట్టు. ఇంకా లవిత్ని తీసుకొని వెళ్ళలేదు, లవిత్కి వచ్చేసి ఇంకా కొన్ని కడ్రాయర్లు కూడా తీసుకొచ్చాడు మార్కెట్లో, అవే నాకు తీసుకొచ్చి చూపిస్తున్నాడు. అలాగే కొన్ని కూరగాయలు కూడా తీసుకొచ్చారు అండి. కూరగాయలు వచ్చేసి ఫుల్ కాస్ట్ ఉన్నాయట మా వారు చెప్తా ఉన్నారు. ఇంకా నేనైతే వెళ్ళలేదు, ఎందుకంటే ఇంట్లో నాకు వేరే పనులు ఉన్నాయి, అందుకోసం మా వారితో పాటు నేను వెళ్ళలేదు అండి. ఇంకా మా వారు వచ్చేసి కొన్ని కూరగాయలు తీసుకొచ్చాడు, ఆకుకూరలు, అలాగే ఇంకా సోరకాయలు కూడా ఫుల్ తీసుకొచ్చుకున్నారు. టమాటాలు ఫుల్ కాస్ట్ ఉన్నాయంట. నాకు కూరగాయలు పెంచుకోవడం, కూరగాయలు ఇంట్లోనే పెంచుకొని వాటిని వండుకొని తినడం అంటే ఫుల్ ఇష్టం అండి. ఇంకా
కొన్ని కొన్ని కూరగాయలు పెంచుదామనేసి నేను అనుకుంటున్నాను. మా వారితో కూడా చెప్పాను. కొన్ని టైట్ పొజిషన్స్ ఉన్నాయి మాకు ఇంట్లో మనీ వల్ల, అందుకోసం ఇప్పుడే ఇంకా ఏది స్టార్ట్ చేయలేకపోతున్నాం ఫ్రెండ్స్. చాలామంది అడిగారు కదా, నేను పైన వచ్చేసి మా వారు అన్ని కుండీలు కూడా కొన్ని రెడీ చేసి పెట్టారు. ఇంకా మేము కొంచెం అది సెట్ కాగానే కూరగాయలు పెంచడం కొన్ని కొన్ని స్టార్ట్ చేస్తాను, పెద్ద పెద్దవి కాదు. ఫస్ట్ చిన్న చిన్నగా ట్రయల్ చేసుకుంటూ వెళ్తానండి. అట్లా తర్వాత మెల్లిమెల్లిగా ఇంకా పెద్దగా పెట్టుకుందాం అనేసి నేను అనుకుంటున్నాను. మా వారికి కూడా ఇష్టం అండి కూరగాయలు పెంచడం అంటే కూడా. సోరకాయలు వచ్చేసి ఫుల్ తీసుకొచ్చుకున్నారు. ఎందుకు తీసుకొచ్చుకున్నావు అనేసి అడిగితే జ్యూస్ కోసం తీసుకొచ్చుకున్నాను అనేసి మా వారు చెప్పారు. అలాగే కొత్తిమీర బాగా తీసుకొచ్చారు, ఎందుకంటే సర్వపిండి పెట్టమనేసి అడిగారు అన్నట్టు. ఇంకా మా వారు కూరగాయలు తీసుకొచ్చిన తర్వాత వెంటనే నేను వంట చేశాను. టమాటా కర్రీ చేశాను అండి. ఉట్టి టమాటా కర్రీ చేశాను, బాగా పచ్చిమిరపకాయలు వేసి. నాకు చాలా ఇష్టం ఉట్టి టమాటా కర్రీ. ఇంకా మా వారు తీసుకొచ్చినవి ఊరి టమాటాలాగా ఉన్నాయి, అందుకే కొంచెం పుల్ల పుల్లగా బాగుంటుంది అనేసి నేను టమాటా కర్రీ చేశాను. మా అమ్మ సూపర్గా వండుతుందండి నాలాగే, అందుకే ఇంకా అట్లా ప్రిపేర్ చేసుకోవాలి అనేసి అనిపించి వండుకొని తింటా ఉన్నాము. ఇంకా లవిత్ వచ్చేసి వెజిటేబుల్స్ అన్నీ తింటాడు, కానీ వర్షిత్ ఏమీ తినడు. అందుకే వర్షిత్ వచ్చేసి మార్నింగ్ ప్రిపేర్ చేసిన పప్పు వేసుకొని తిన్నాడు అండి. మార్నింగ్ వచ్చేసి ఎగ్ ప్రిపేర్ చేశాను, పప్పు కాదు. ఇంకా అదే తిన్నాడు వాడు. మేము వచ్చేసి టమాటా వేసుకొని తింటా ఉన్నాము, మా వారు, నేను, లవిత్ కూడా. చూసారా, లవిత్కి బాగా నచ్చింది అట. లవిత్ ఉట్టి టమాటా కూడా బాగా తింటా ఉంటాడండి. ఇంకా ఈరోజు షేర్ చేసిన 2 వ్లాగ్స్ అంటే 2 days వ్లాగ్స్ ఎలా అనిపించింది నాతో కమెంట్స్లో షేర్ చేయండి ఫ్రెండ్స్. మళ్ళీ సరికొత్త వ్లాగ్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు బాయ్ ఫ్రెండ్స్, టేక్ కేర్.